60,000కు వచ్చింది. ఈ 50,000, 60,000 కౌలుకిచ్చుకునే వాళ్ళకి ఉపయోగం. ఒరిజినల్ రైతుకి ఈ 50,000, 60,000 ఏ ముక్కులోకి వెళ్తాయి? వాళ్ళ కుటుంబం అంతా ఏడాది పొడుగున బ్రతుకుతుంది కదా. వాళ్ళ జీవితం ఏమైపోయినట్టు? వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వచ్చి ఇప్పుడు 11 ఏళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితంలో దాదాపుగా ఏది యంగ్స్టర్ జీవితంలో పావు వంతు వెళ్ళిపోయినట్టు. మనం జీవితంలో స్థిరపడే టైం ఏంటి? 25, 30. ఎప్పటిదాకా మనం పని చేయగలుగుతాం? 60, 70. అంటే దాన్ని ఒక 30 ఏళ్ళుగా తీసుకుంటే 30 ఏళ్లలో వంతాడు వెళ్ళిపోయింది కదండి మన జీవితం. ఈ వంతాళ్ళు వాళ్ళ బ్రతికేంటి? 11 ఏళ్ల క్రితం ఒక రైతు రోజుకి ₹1,00,000, అదే నెలకి ₹1,00,000 సంపాదించుకునే రైతు ఇప్పుడు 25,000, 50,000 ఏడాదికి ₹1,00,000, ₹60,000 వస్తే ఏం సంపాదించినట్టు? అతను ఎదిగినట్ట, దిగజారినట్ట? ఇంకా ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లకి ఒక స్పష్టత లేదు. వాళ్ళు అమ్ముకోవడానికి ల్యాండ్ ఎక్కడో తెలియదు. వాటి మీద సమస్యలు పరిష్కారం కావు. రైతు కూలీలు అసలు మీకు వీళ్ళు భూ సమీకరణను ఎందుకు పెట్టారు? భూ సేకరణలో అయితే గనక 1 ఎకరాకి 3 రెట్లు డబ్బులు ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్స్డ్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలి. అంటే ఆ ప్రాంతంలో ఎవరైతే ఆధారపడి ఉంటారో కూలీలు, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవనానికి కూడా రిహాబిలిటేట్ చేయాలన్నది రూల్ అక్కడ. భూసేకరణ చట్టం ఉద్దేశం అది. 2014 భూసేకరణ చట్టం 13, 14 ఇక్కడ ఉంది. వీళ్ళకి కూడా ₹25,000 ఇచ్చినట్టున్నారు. ఏడాదికి 25,000, నెలకు కాదు. ఏడాదికి 25,000. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఈ మాట అంటే మీరు రాష్ట్రద్రోహి, ఈ మాట అంటే గనక కొందరు త్యాగాలు చేయాలి. ఈ అనేవాడు ఎవడు త్యాగం చేయడు. ఎక్కడెక్కడ కూర్చుని సొల్లుపన్యాసాలు చెప్పేవాడు ఎవడు త్యాగం చేయడు. ఇప్పుడు వాళ్ళకి మూడోది ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడతారు తెలుసు? మీరు గనక ఈ బయటని